ఆంధ్రప్రదేశ్లో ఋషికొండ అంటే వైజాగ్లోని ఋషికొండలో ప్రభుత్వం నిర్మించిన భవనాలపైన ఒక రచ్చ జరుగుతూ ఉంది. అధికార పార్టీ రాజకీయంగా లబ్ధి పొందడానికి గత ప్రభుత్వము లగ్జరీ బిల్డింగ్లు కట్టింది అని చెప్పి ఒక ప్రచారం మొదలుపెట్టింది. అదే కౌంటర్గా అప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడు ప్రతిపక్షం ఈ ప్రభుత్వ భవనాలే తప్ప ప్రైవేట్ భవనాలు కావు అని చెప్పి వీళ్ళు వాదన వినిపించడం. దీంట్లో మనం పరిశీలించాల్సి వస్తే అప్పటి ప్రభుత్వం వాస్తవంగా రాజధానిని వైజాగ్ అనుకుంది. వైజాగ్ని రాజధానిగా చేయడానికే పావులు గదిపింది. ఇప్పుడు కనుక అధికారంలోకి వచ్చుంటే అది వైజాగే రాజధాని అయ్యేది కూడా. రాజధాని అవుతున్నప్పుడు రాజధాని ప్రాంతంలో ప్రపంచ పర్యాటకులని ఏ విధంగానైతే ఆహ్వానించాలో దానికోసం ప్రభుత్వంలోని పర్యాటక శాఖ ఆ ప్రయత్నం చేస్తుంది. పర్యాటక కేంద్రాలు విజిటర్స్ని ఆకర్షించే విధంగా ఉంటాయి. ఆ భవనాలు కూడా ప్రపంచ వాళ్ళని ఆకర్షించేలాగా ఉంటుంది. అదేవిధంగా రాజధాని నగరం కాబోతున్నప్పుడు రాజధానికి వచ్చే ప్రముఖులు, రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్ కావచ్చు, ముఖ్యమంత్రి ఉండే నివాసం కావచ్చు, ఈ భవనాలన్నీ ఆ స్థాయిలోనే ఉండటానికి ఖచ్చితంగా జరుగుతాయి. దాన్ని ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వమే వాటిని ఉపయోగించుకుంటుంది. అప్పుడున్న ప్రభుత్వం కట్టింది, కానీ ఇప్పుడున్న ప్రభుత్వమే అనుభవిస్తుంది. అవి ప్రభుత్వ భవనాలే. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఆ భవనాలని ఉపయోగించుకోకుండా వదిలేస్తుందా, అమ్మేస్తుందా? ఇవన్నీ వ్యర్థ ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. ప్రభుత్వం అన్న తర్వాత విదేశీయులనే కాదు, ప్రముఖుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, తగు వసతులు కల్పించాల్సిన బాధ్యత. అంటే పర్యాటకుల్ని ఆ విధంగా ఆహ్వానించడానికి 5 స్టార్ వసతులు కల్పించక తప్పదు. ఆ వసతులు కల్పన అనేది వచ్చే పర్యాటకులు ఖచ్చితంగా పేమెంట్ ఉంటుంది. ఇది రెవెన్యూలో భాగమే. పర్యాటక కేంద్రాన్ని, పర్యాటక పరిస్థితుల్ని, పర్యాటక శాఖ అభివృద్ధిని, ఆ స్థలాలని డెవలప్ చేయడాన్ని, ఇవన్నీ కూడా విదేశీయుల్ని ఆకర్షించడం అంటే రెవెన్యూని ఆకర్షించడమే, రెవెన్యూని ఆర్జించడమే. మరి రెవెన్యూని ఆర్జించే పర్యాటక శాఖకు వసతులు కల్పిస్తే దాన్ని ఏదో ప్రైవేటు భవనాలుగా చెప్పడం అనేది చాలా విచిత్రమైన విషయంగా ఉంది. ఇప్పటికైనా పర్యాటక కేంద్రాలను ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఉపయోగించుకుంటుంది. దీన్ని చూస్తుంటే ఇంకోటి మనకు గుర్తొస్తుంటుంది. తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు యాదగిరి గుట్టని డెవలప్ చేసిన, సెక్రటేరియట్ కట్టిన, ప్రగతి భవన్ని కట్టిన, ఇవన్నీ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఏంటి ఈ భవనాలు, ఏంటి ఈ కార్యక్రమం, ఏంటి ఇంత పెద్ద ఖర్చు, ఏంటి ఆ ప్రగతి భవనం, ఏంటి ముఖ్యమంత్రి గారు బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్లు పెట్టుకున్నారు అని రకరకాల ప్రచారం చేశారు. కానీ ఈరోజు ఏంటి, ప్రభుత్వం వారి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే అదే భవనాన్ని అలా డిప్యూటీ సీఎం ఉపయోగించుకుంటా ఉన్నారు. మరి దీన్ని ఏమనాలి? అంటే అందులో కనుక బాత్రూమే బుల్లెట్ ప్రూఫ్ ఉన్నట్టయితే ఇప్పుడు ఆ బాత్రూమ్ని కొట్టేశారా, బాత్రూమ్ని పగలగొట్టారా? ఇదంతా అంటే ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే పద్ధతి. దాన్ని ఉపయోగించుకో. ఇప్పుడు సెక్రటేరియట్ ఉన్నారు, అంత పెద్ద భవనం ఏంటి అంటే తెలంగాణలో ఒక మంచి భవనాన్ని కట్టుకొని తెలంగాణ అభివృద్ధిని చూపెట్టడానికి ఖచ్చితంగా ప్రయత్నం జరిగి ఉండొచ్చు. పోనీ ఆ భవనం మీకు నచ్చకపోతే ఈరోజు సెక్రటేరియట్ని ఉపయోగించుకోకుండా వదిలిపెడుతున్నామా? లేదు కదా. మరి అంటే దాన్ని కట్టింది కేసీఆర్ అయినా, ఉపయోగించుకుంది కాంగ్రెస్ గవర్నమెంటే. అదేవిధంగా వైజాగ్లో కూడా కట్టింది జగన్మోహన్ రెడ్డి గారైనా, ఉపయోగించే చంద్రబాబు నాయుడే. అందుకని ఇది కేవలము సెక్రటేరియట్ యూజ్ చూపెడుతున్నాం. అది పర్యాటక కేంద్రం, అది ఖచ్చితంగా రెవెన్యూని రాబట్టే కేంద్రం. అలాంటి చోట కూడా 61 ఎకరాలలో 9.5 10 ఎకరాల లోపు దాన్ని టూరిజం డెవలప్ చేస్తే దాన్ని గగ్గోలు పెట్టేసి ఈ బాత్రూమ్ చూడు ఇంత పొడుగుంది, ఏం 5 స్టార్ హోటల్లో అంత పొడుగుంటాయి, అంత కార్యక్రమాలు ఉంటాయి, ఆ విధంగానే డెవలప్మెంట్
అన్నట్టు కూడా ఉంటుంది. మరి విదేశీయుల్ని ఆకర్షించాలన్నప్పుడు అదొక బిజినెస్ టైప్, పర్యాటక కేంద్రం మీద బిజినెస్ టైపు. 2 భవనాలు అవసరమైతే ఉపయోగించుకునేది గవర్నర్గా రాజభవనం కావచ్చు, లేకపోతే రాష్ట్రపతి వచ్చే విడుదలు కావచ్చు, లేదా ముఖ్యమంత్రి నివాసం కావచ్చు, వాళ్ళ స్థాయిలో ఆ భవనాలు ఉంటాయి. ఆ భవనాలు ఉండకుండా ఉంటాయా? అందుకని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చేస్తున్న ప్రచారం అంతా గత ప్రభుత్వాన్ని గగ్గోలు వేయడానికి పనికొస్తుంది తప్ప మరొకటి కాదు. ఇది కరెక్ట్ కాదు. అది పర్యాటక భవనాలు, ప్రభుత్వ భవనాలు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. దాన్ని మనం ఈ విధంగా ప్రచారం చేసి రాజకీయానికి ఉపయోగించుకోవడం అనేది అంత సమంజసం కాదు. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాలలో పరువు పోగొట్టుకోవడానికి పనికొస్తుంది.